తెలంగాణ కళ సాకారం కావడంతో ఓరుగల్లుకు పూర్వ వైభవం వస్తోంది. చరిత్ర పరంగానే కాదు, పదవుల పరంగా కూడా వరంగల్ ఖ్యాతి పెరుగుతోంది. మొన్న తెలంగాణ రాజముద్రలో కాకతీయ కళాతోరణ స్థానం సంపాదించడంతో పాటు తొలి తెలంగాణ ప్రభుత్వంలో జిల్లాలోని పలువురు నేతలకు కీలక పదవులు దక్కాయి. తాడికొండ రాజయ్యకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు గులాబీ బాస్. భూపాలపల్లి ఎమ్మెల్యే మధుసూదనాచారికి స్పీకర్ అవకాశం కల్పించారు. కీలక పదవులు జిల్లాకు దక్కడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు జనం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వము వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖులకు సముచిత స్థానం ఇవ్వడం గర్వించదగినటువంటి విషయము. ఇది ఒక్కొక్కరుగా అంటే డిప్యూటీ సీఎం మొదలుకొని స్పీకరు, తర్వాత ముఖ్య అధికారులుగా రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను కూడా నియమించుకోవడం, సముచిత స్థానం ఇవ్వడం గర్వించదగినటువంటి విషయము. సమైక్య రాష్ట్రంలో 18 మంది స్పీకర్లుగా వ్యవహరించారు. అందులో 2 మాత్రమే తెలంగాణ వాళ్ళు. కొత్త రాష్ట్రంలో స్పీకర్ అవుతున్న మధుసూదనాచారి ప్రజా సమస్యలపై చర్చకు సభలో అవకాశం కల్పించాలంటున్నారు జిల్లా వాసులు. ప్రజల యొక్క బాగోగుల కోసం ప్రజలకు కావలసిన ప్రయోజనాలు, వాళ్ళు ఆశించినటువంటి లక్ష్యాలను సమిష్టిగా మీరు కృషి చేస్తూ వరంగల్ను తెలంగాణలో అగ్రభాగంగా, వరంగల్ నుండి వివిధ పార్టీలో నాయకులు వివిధ పదవుల్లో అగ్రగణ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ జిల్లాను కూడా అభివృద్ధి ప్రదంలో నడిపించి తెలంగాణ రాష్ట్రంలో ఈ వరంగల్ జిల్లాను అగ్రగామిలో నిలిపేయడానికి మీ వంతు కృషి చేయాలని. వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి కూడా లోక్సభలో టీఆర్ఎస్ విప్గా ఎన్నికయ్యారు. టీడీపీ రాజ్యసభ సభ్యురాలు సుధారాణి కూడా పార్టీ విప్గా ఎన్నికయ్యారు. పదవులతో బాధ్యత మరింత పెరిగిందంటున్నారు జనం. మనకు ఉప ముఖ్యమంత్రి గారు మన వరంగల్ నుండే ఉన్నారు. అదేవిధంగా మన స్పీకర్ని కూడా మన ఇక్కడ నుండే తీసుకోబడింది. మనం దాని తర్వాత మనకు ప్రతిపక్ష నేత అసెంబ్లీలో మనకు టీడీపీ పార్టీ నుండి కూడా మనకు వరంగల్ నుండే ఉన్నారు. కాబట్టి మొత్తం మీద వీళ్ళ దృష్టిని మనం ఈ వరంగల్ ప్రాంతం మీద మళ్ళీ ఒకసారి మనం ప్రసరింపజేసినట్టయితే, లేదా వాళ్ళు కేంద్రీకరించినట్టయితే కాకతీయులు ఏదైతే ఉన్నతమైన శిఖరాన్ని ఆదరించేటట్టుగా అభివృద్ధి పరిచారో దాన్ని మళ్ళీ కూడా మనం పునర్నిర్మించడానికి ఇది దోహదపడేటటువంటి అంశంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేతలు పదవులకి పరిమితం కాకుండా జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని కోరుతున్నారు జిల్లా వాసులు.